అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. ఎప్పుడూ చేసుకునే చికెన్ బిర్యానీ కాకుండా ఈరోజు చాలా స్పెషల్గా చిట్టి ముత్యాల రైస్తో యాక్మీ చికెన్ పులావ్ చేయబోతున్నానండి. ఒక్కసారి తింటే ఈ పులావ్ని మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. మరి ఎంతో రుచికరమైన ఈ పులావ్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేను ఈ రెసిపీని 1.5 కప్ చిట్టి ముత్యాల రైస్తో చేస్తున్నానండి. ఈ చిట్టి ముత్యాల రైస్ని 2 సార్లు కడిగి ఒక అరగంట ముందు నానబెట్టి ఉంచుకోండి. నేను ఈ రోజు పులావ్ కోసం 600 గ్రాముల చికెన్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని తీసుకున్నానండి. మీరు ఇంకా పెద్ద ముక్కలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ స్టాక్ని తయారు చేయడం కోసం ఒక గిన్నె తీసుకొని ఈ చికెన్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 చిన్న అల్లం ముక్కలు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, చిన్నవి ఒక 3 కొబ్బరి ముక్కలు, 4 చిన్నుల్లిపాయలు సగానికి కట్ చేసుకున్నవి, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. మీ దగ్గర టీ ఇన్ఫ్యూజర్ ఉంటే అందులో పులావ్కి కావాల్సిన సామాన్లన్నీ వేసుకోండి. లేకపోయినా ఏం పర్వాలేదు. ఒక పల్చటి క్లాత్లో ఈ పులావ్ సామాన్లన్నీ వేసి మూట కట్టుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 అనాస పువ్వు, 1 జావిత్రి, 5 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, చిన్న జాజికాయ ముక్క, 5 లవంగాలు, 1 నల్ల యాలక, 10 నుండి 12 మిరియాలు, 1 పరాటి మొగ్గ, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ నల్ల జీలకర్ర వేసుకొని హుక్స్ పెట్టుకొని ఇందులో వేసేయండి. నేను ఈ టీ ఇన్ఫ్యూజర్ని అమెజాన్లో తీసుకున్నానండి. ఇంకా పెద్దవి కూడా ఉంటాయి. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. 1.5 కప్పు చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాం కదా, 3.5 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇంకా ఇందులో 3 వరకు పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ వరకు ఉప్పు, 1/2 స్పూన్ వరకు పసుపు, 1 అర కప్పు వరకు పెరుగు వేసుకొని అంతా కలిసినట్లు బాగా కలుపుకోండి. 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఫ్లేమ్ని 1-2 నిమిషాలు హైలో పెట్టుకుంటే బాయిలింగ్ అయిన తర్వాత అప్పుడు లోలోకి మార్చుకోండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఉడికించుకుంటేనే చికెన్ స్టాక్లోని ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా దిగుతాయండి. ఇలా చికెన్ స్టాక్ తోటి చిట్టి ముత్యాల రైస్తో యాక్మీ చికెన్ పులావ్ ఎప్పుడైనా తిన్నారా? తింటే మీరు కామెంట్స్లో పెట్టండి. చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు చికెన్ స్టాక్ని ఇలా ఫిల్టర్ చేసుకోండి. కొంతమంది పులావ్లో కానీ బిర్యానీలో కానీ ఈ పొడి మసాలాలు, మిరియాలు ఇవన్నీ ఏరేస్తూ ఉంటారు తింటున్నప్పుడు. అదొక పెద్ద పనిగా పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి చాలా బెస్ట్ పులావ్ అండి. టీ ఇన్ఫ్యూజర్లో మసాలాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, కొబ్బరి అన్నీ చక్కగా ఉడికిపోయి దానిలో జ్యూస్ అంతా దిగిపోయింది. ఈ చికెన్లో అవన్నీ సెపరేట్ చేసేసుకోండి. ఈ పులావ్కి మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు సోంపు, 1 అనాస పువ్వు, 5 యాలకులు, 5 లవంగాలు, చిన్న జాజికాయ ముక్క, 1 నల్ల యాలక, 1 జావిత్రి, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 స్టోన్ ఫ్లవరు, 1 మరాఠీ మొగ్గ, 4 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. మరీ ఎర్రగా వేగనక్కర్లేదండి. బాబోయ్, ఇంత ప్రాసెస్ చేయాలా అనుకుంటున్నారా? మీ దగ్గర ఇవన్నీ అవైలబిలిటీ లేకపోతే మార్కెట్లో దొరికే ఏ బిర్యానీ పౌడర్స్ అయినా వాడుకోవచ్చండి. కాకపోతే ఇలా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత ఇది పౌడర్ చేసి పెట్టుకోండి. ఈ పులావ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం దల్సరిగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యి, 2 స్పూన్ల వరకు ఆయిల్ హీట్ చేసుకోండి. ఇలా చీలికలుగా కట్ చేసుకున్న 2-3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోండి. 4 పచ్చిమిరపకాయలు చిన్నగా గంటలు పెట్టుకొని వేసుకొని 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయినంత వరకు వేగిన తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ని వేసేయండి. ఈ చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ వేయించుకోండి. 1 స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అంతా కూడా బాగా వేగనివ్వండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న 1.5 కప్పు చిట్టి ముత్యాల రైస్ని వేసేయండి. ఈ చిట్టి ముత్యాల రైస్తో చేసినప్పుడు మాత్రం ఇలా చికెన్తో పాటు రైస్ కూడా వేగాలి. ఆ రైస్ వేగితేనే రుచి చాలా బాగుంటుంది. నేను చెప్తున్న ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎక్కడా మిస్ కాకుండా ఫాలో అవ్వండి.
మీకు యాక్నీ చికెన్ పులావ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇదంతా పర్ఫెక్ట్గా వేగింది కదా. ఇప్పుడు 3 కప్పులు ఈ చికెన్ స్టాక్ని వేసేయండి. మనం 3.5 కప్పులు వాటర్ పెట్టుకుంటే మనకి 3 కప్పులు వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసినట్లు బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు మసాలా అన్నీ సరిపోయా లేదో చెక్ చేసుకోండి. మా టేస్ట్కి తగినట్లు ఉప్పు మసాలాలన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు ఇందులో 1 గుప్పెడంత పుదీనా 1 గుప్పెడంత కొత్తిమీరని యాడ్ చేసుకోండి. గిన్నెకి సరిపడే పర్ఫెక్ట్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోని ఒక 15 నుండి 20 నిమిషాలు ఉడకనివ్వండి. మనము ముందు మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్లో ఈ మాత్రం మిగిలింది. ఇది నేను మళ్ళీ ఎప్పుడైనా వాడుకోవచ్చని స్టోర్ చేసుకుంటున్నాను. 15 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత ఒక్కసారి ఓపెన్ చేసి పై రైస్ ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఎక్కడ అడుగు పట్టకుండా పులావ్ పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా. 1 స్పూన్ నెయ్యి వేసుకుని అంతా కలుపుకుంటే మన చికెన్ యాక్నీ పులావ్ చిట్టుముచ్చాల రైస్తో రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్తారా. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరా. ఈ చికెన్ చిట్టుముచ్చాల రైస్తో చేసిన ఈ యాక్నీ పులావ్ని ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీతో ట్రై చేయండి. నేను చేసిన తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.